గురువుగారు, భగవద్గీతకు భాగవతానికి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం ఏమిటి? భగవద్గీత సిద్ధాంతం అయితే భాగవతం దృష్టాంతం. భగవద్గీతలో చెప్పిన సిద్ధాంతాన్ని దృష్టాంతం ద్వారా వివరించింది భాగవతం. భాగవతము భగవద్గీత ఈ రెండింటిలో ఏవి గొప్పది అంటే, భగవద్గీత కృష్ణుడు చెప్పిన మాట, సాక్షాత్తు కృష్ణుడే భాగవతం. ఉద్ధవుడు వెళ్ళి కృష్ణుణ్ణి అడుగుతాడు, ధర్మ సంరక్షణ కోసం భూమండలం మీద శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తావు, చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడు ఆత్మపదమునకేగన్, భారకుడు లేక ఎవ్వని చేరును ధర్మము బలుపు చెడి మునినాథ. ఈ ధర్మాన్ని రక్షించే నీవు అవతారాన్ని సమాప్తం చేస్తే ఇక ఈ ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు అంటే, భాగవతాన్ని అనునిత్యము అభ్యాసం చేస్తే నన్ను ఆరాధించినట్టే, నాతో ఉన్నట్టే. ఇక ధర్మాన్ని సంరక్షించాల్సిన పని ప్రత్యేకంగా నేను స్వీకరించాల్సిన అవసరమే లేదు. అందుకే భాగవతాన్ని అధ్యయనం చేయమన్నా. యువకులైన పుత్రులు అకాలంలో వృద్ధాప్యాన్ని పొందటంతో భక్తికాంత నారదుడిని ప్రశ్నిస్తుంది, ఎలా నా కుమారులు వృద్ధులయ్యారు, నేను యవ్వనంలో ఉన్నాను, వాళ్లకు తిరిగి జవసత్వాలు రావాలంటే ఏం చెయ్యాలి అని భక్తికాంత ప్రశ్నించినప్పుడు, నారదుడు భూమండలమంతా సంచరించి ఏం చేస్తే జ్ఞాన వైరాగ్యాలకు తిరిగి జవసత్వాలు కలుగుతాయని ప్రశ్నిస్తే, సనక సనందనాథుడు భాగవత సప్తాహం చేయమన్నారు. ఆశ్చర్యపోయిన నారదుడు వారిని ప్రశ్నిస్తాడు, నేను వేదాంగాలన్నింటినీ వారిద్దరికీ వినిపించాను, భగవద్గీత పారాయణ చేశాను, విష్ణు సహస్రనామం పారాయణ చేశాను, ఇవన్నీ చేసినా జవసత్వాలు రాని వారు భాగవతం వింటే ఎలా స్వస్థతను పొందుతారు అంటే, సప్తాహం చేసిన తర్వాత నీకే అర్థమవుతుందని చెప్తారు. అలా భాగవత సప్తాహం చేసిన మీదట జ్ఞాన వైరాగ్యాలు భక్తితో సహా వృద్ధి చెంది స్వస్థతను పొందుతాయి. కనుక భాగవతము సాక్షాత్తు కృష్ణుని యొక్క వాంగ్మయ స్వరూపం. వనస్వరూపము నైమిషారణ్యం అయితే వాంగ్మయ స్వరూపము భాగవతం. అందుకే వనస్వరూపంలో కూర్చొని వాంగ్మయ స్వరూపాన్ని 7 రోజుల పాటు నువ్వు అభ్యాసం చేయగలిగితే అద్భుతమైన జీవితం నీ సొంతం అవుతుంది. భగవద్గీత కృష్ణుడు చెప్పిన సిద్ధాంతం. సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ సిద్ధాంతకర్తను చేరుకునే ప్రయత్నమే భాగవతాన్ని శ్రవణం చేయటము, అధ్యయనం చేయటం. ఇలా భాగవతాన్ని అధ్యయనం చేసి ఎందరో జీవులు ముక్తిని పొందారు. భాగవత సప్తాహం చేయటం వల్ల గతులు లేకుండా సంచరించేటువంటి అనేక మంది జీవులు సద్గతి పొంది సాయుధ్యాన్ని పొందారు. అలా అద్భుతమైన ఆనందాన్ని మనకు అందజేసేదే భాగవతం, దాని సిద్ధాంతం భగవద్గీత. ఇదే ఈ రెండింటి మధ్య ఉన్న అభినాభావ సంబంధం.